హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే సాంబార్ అయితే రెడీ చేసుకున్నామండి. అరగంట ముందు కందిపప్పు నానబెట్టుకుని దాన్ని నానిన తర్వాత విజిల్ వేయించుకోవాలి. దానికి తగ్గ చింతపండు అయితే నానబెట్టుకోవాలి. నీళ్ళు వేసుకుని ఇంట్లో ఉన్న కాయగూరలు అయితే టమాటా, బెండకాయ, వంకాయ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, దొండకాయ ఇవి అయితే కోసుకుని కట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని కొంచెం ఆయిల్ వేసుకుని వీటెక్కిన తర్వాత ఈ కాయగూరలన్నీ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత అవి కొంచెం వేగినప్పుడు చిటికెడు పసుపు వేసేసుకోవాలి. కాసేపు మగ్గపెట్టుకోవాలి. మగ్గిన తర్వాత కొంచెం వాటర్ అయితే పోసేసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత అవి ఉడకనివ్వాలి. ఉడికాక మనం మిక్సీ పట్టుకున్న కందిపప్పు గుజ్జు అయితే వేసేసుకోవాలి. వేసుకున్నాక అవి కొంచెం మరిగిన తర్వాత చింతపండు రసం తీసి పెట్టుకున్నాం కదా, దానికి తగినంత చింతపండు రసం అయితే పోసేసుకోవాలి. అది మూత పెట్టేసుకుని మరగనివ్వాలి. మరిగాక దాంట్లో 2 స్పూన్లు ఉప్పు, మనం తగినంత కారం, మనకి నచ్చితే బెల్లం వేసుకోవచ్చండి. బెల్లం మీ ఆప్షన్, వేసుకుంటే వేసుకోవచ్చు. నేనైతే బెల్లం ముక్క అయితే వేసుకున్నాను. ఈ సైజు వేసుకున్న తర్వాత దీనికి స్పెషల్ సాంబార్ టేస్టీ రావడం కోసం కొబ్బరి కూర అయితే వేసుకున్నానండి. ఈ కొబ్బరి కూర సాంబార్లో వేసేసుకోవాలి. దానిపైన కొంచెం కొత్తిమీర జల్లేసుకొని మరుగుతుంటేనే సువాసన వచ్చేస్తుంది. అది బాగా మరగనివ్వాలి. మనకు సాంబార్ ఎంత మరిగితే అంత బాగుంటుంది. సాంబార్ మరిగిన తర్వాత మనం దీంట్లో ఉప్పు అన్నీ సరిపోయినాయి లేదో చూసుకోవాలి. ఏమైనా తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుని దాంట్లో కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం ధనియాలు, కొంచెం మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని అవన్నీ వేగిన తర్వాత సాంబార్ అయితే అందులో పోసేసుకోవాలి. సాంబారు ఈ వేడివేడి ఇడ్లీలో కానీ వేడివేడి అన్నంలో కానీ చాలా బాగుంటుందండి. పక్కన మనం వడియాలు వేపుకొని తింటుంటే దానిపైన గార్నిష్ కోసం కొత్తిమీర అయితే జల్లేసుకోవచ్చు. ఈ సాంబార్ మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో చెప్పండి, కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.